నమస్తే నేను గాయత్రి వెల్కమ్ టు కెరీర్ ప్లస్ ఈ రోజు కెరీర్ ప్లస్ లో శ్రీదేవి ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క ఫ్యాకల్టీస్ అండ్ వాళ్ళ ట్రైనింగ్ అండ్ టీచింగ్ మెథడ్స్ ఏ విధంగా ఉంటాయనే దాని గురించి మాట్లాడుకుందాం వీటన్నిటి గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి టీవీ9 స్టూడియోలో అందుబాటులో ఉన్నారు డాక్టర్ టి రవీంద్ర రెడ్డి గారు అడ్వైజరీ ఆఫ్ శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ సిఇఓ ఆఫ్ IIQA కాలేజ్ సో ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే మేడం వెల్కమ్ టు ద స్టూడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాలేజ్ గురించి ప్రేక్షకులకి తెలియజేయడానికి ఏమైనా ఫ్యూ వర్డ్స్ వాట్ అబౌట్ కాలేజ్ అంటే ఏం చెప్తారు? గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీబడి. శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది శ్రీదేవి ఎడ్యుకేషన్ సొసైటీ వారు 2001లో స్థాపించడం జరిగింది. శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీ ఫౌండర్ చైర్మన్ శ్రీ అశోక్ రావు గారు హైకోర్టు అడ్వకేట్. శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీ గవర్నింగ్ బాడీ చైర్మన్ వైస్ చైర్మన్ డాక్టర్ రాధాకృష్ణ గారు, డాక్టర్ జ్యోతి మేడం గారు, డాక్టర్ శ్రీనివాస్ గారు. దిస్ ఫ్యామిలీ ఈజ్ టోటల్లీ డాక్టర్స్ ఫ్యామిలీ ఆఫ్ సూపర్ స్పెషలైజేషన్. శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క లక్ష్యము ప్రిపేరింగ్ వరల్డ్ టాప్ క్లాస్ ఉమెన్ ఇంజనీర్స్. దీనికి ఉమెన్ ఎంపవర్మెంట్ కెరీర్ ప్లస్ అనేది ఫౌండర్ చైర్మన్ యొక్క ముఖ్య ఉద్దేశం. దానికి అనుగుణంగానే శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ని వట్టినాగులపల్లి గచ్చిబౌలి ఐటీ కారిడార్ నుంచి విప్రో గోపనపల్లి పక్కకు 40 ఎకరాలలో స్థాపించడం జరిగింది. 25 ఎకరాల్లో క్యాంపస్, ఇంకా కొత్త క్యాంపస్ దీన్ని అనుగుణంగా ఇంకొక 10 ఎకరాలలో ఈ సంవత్సరం నుంచి అందుబాటులోకి వచ్చింది. తర్వాత 5 ఎకర్స్ ఇది బస్ బే ఉంది. మొత్తము హైటెక్ సిటీ గచ్చిబౌలి ఐటీ కారిడార్లో ప్రశాంతంగా మనము శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీ లోపలికి మెయిన్ గేట్ నుంచి ఎంటర్ అయితేనే ఒక టెంపుల్ ఆఫ్ అకాడమిక్ అట్మాస్ఫియర్ కనిపిస్తూ ఉంటుంది. స్ప్రెడ్ ఓవర్ రోడ్స్, బిల్డింగ్స్ అండ్ క్లాస్ రూమ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చరు. తర్వాత ఒక ప్రధాన లక్ష్యంతో ఈ ఉమెన్ అనే వాళ్లకు టెక్నికల్ ఎడ్యుకేషన్లో ప్రోత్సాహం కల్పించడానికి శ్రీ అశోక్ రావు గారు తన యొక్క లక్ష్యాన్ని సాధించేందుకు వివిధ రకాలైన చాలా టాప్ ఫ్యాకల్టీని పెట్టి ఇంజనీరింగ్ ఫ్యాకల్టీని దూరాల నుంచి తీసుకొచ్చి పెట్టి కాలేజీని స్థాపించడం జరిగింది. ఇందులో మెయిన్గా ఐఎమ్ డాక్టర్ రవీందర్ రెడ్డి. ఐఎమ్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ డెవలపింగ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్. ఇన్స్టిట్యూట్ డెవలప్మెంట్ ప్లాన్లో నేను బోర్డు మెంబరు. శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీ స్ట్రెంగ్త్స్ మెయిన్గా ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లొకేషన్. ఇట్ ఈస్ ఇన్ హబ్ ఆఫ్ సాఫ్ట్వేర్ కంపెనీస్, సరౌండెడ్ బై హండ్రెడ్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ కంపెనీస్. అండ్ సెకండ్ ఈజ్ ఇట్స్ అక్రిడిటేషన్స్. Sridevi Women's Engineering College is the first women's engineering college NAAC A++ with 3.61 CGP, NBA accredited with all programs, and it is UGC autonomous institution. And Sridevi Women's Engineering College యొక్క కరికులము ఇన్స్టిట్యూట్ డెవలప్మెంట్ ప్లాన్లో ఇండస్ట్రీకి అనుకూలంగా మలచడం జరిగింది. ఇన్స్టిట్యూట్ డెవలప్మెంట్ ప్లాన్లో శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో ప్లేస్మెంట్స్ ట్రైనింగ్ అనేది ప్రాధాన్యం. శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క ప్లేస్మెంట్లో 100% అసిస్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 100% అడ్మిషన్స్ ఇన్ శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ సిన్స్ ఇట్స్ ఇన్సెప్షన్. శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క ప్రాముఖ్యత నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇన్ఫ్రాస్ట్రక్చరు, అక్రిడిటేషన్స్, ప్లేస్మెంట్స్, హాస్టల్. వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ హాస్టల్. పెద్ద హాస్టలు 1500 మంది విద్యార్థులకు అకామిడేషన్ ఇవ్వగలిగిన హాస్టలు, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్, స్పోర్ట్స్ గేమ్స్, ఆడిటోరియము, రకరకాలైనటువంటి యొక్క వివిధ రకాలైనటువంటి యొక్క మానసిక వికాసానికి వివిధ రకాలైన సదుపాయాలు, యోగా ఇవన్నీ కూడా సమకూర్చడం జరిగింది. శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క ప్రాముఖ్యత ప్రతి విద్యార్థిని ఫ్యూచర్లో భవిష్యత్తులో
భారతదేశం నిర్మాణానికి ఇంటర్నేషనల్గా ఫేమ్ తేవాలనేది మేనేజ్మెంట్ యొక్క లక్ష్యం. దానికి అనుగుణంగానే ప్రతి ఒక్క విద్యార్థిని కూడా ఫ్యాకల్టీ మెంబర్స్ను కూడా చాలా ఇన్స్పైర్ చేస్తూ ప్లేస్మెంట్ ట్రైనింగ్ అనేది అవర్ బ్రాండ్, శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ బ్రాండ్ ఈజ్ ప్లేస్మెంట్ అచీవ్మెంట్. సిన్స్ 5 years we have got 90% above placements achievement. We have got 90% in 2021, 91% in 2022 and 92% in 2023-24. Now this year, though high recession is there, we have got 93% of placements. We have got CSC and CSC emerging courses and electronics and communication engineering and PG programs like MBA, and we have got the MTech programs. And we are focusing a lot and emerging courses and computer science engineering. We have 15 PhDs in computer science and engineering and emerging courses who are very well trained and having lot of academic experience and senior teachers and research background. We have a committee. Sir, caller unnaru తీసుకుందాం. నారాయణ గారు మంచిర్యాల నుంచి. హలో హలో నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే అండి. హలో సార్ చెప్పండి. సార్ నారాయణ గారు చెప్పండి. సార్ ఇప్పుడు మీ దగ్గర ఓన్లీ ఇంజనీరింగ్ ఏముందా, ఇంకా వేరే డిగ్రీస్ ఏమన్నా ఉన్నాయండి? సార్ మా కాలేజీ ఓన్లీ ఇంజనీరింగ్. ఫార్మసీ కాలేజీ మా పక్కకు ఉంది, వేరే కాంపౌండ్ అది. దానికి దీనికి మధ్యలో కాంపౌండ్ వాల్స్ ఉన్నాయి. వీ హ్యావ్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కోర్సెస్. టోటల్ ఉమెన్స్ క్యాంపస్, ఎంటైర్ క్యాంపస్ ఈజ్ విత్ కెమెరా సర్వేలెన్స్. ఇట్ ఈస్ ప్యూర్లీ ఉమెన్స్ కాలేజ్. రైట్ సార్, ఇప్పుడు ప్లేస్మెంట్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం, అలాగే ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తున్నారు కదా. సో ఫ్యాకల్టీ ఎంత వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారు కాలేజ్లో? వీ హ్యావ్ వెరీ గుడ్ ది ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్. లైక్ ఇన్ ద బిగినింగ్ we used to have the conventional syllabus. After we got the UGC autonomous and before UGC autonomous also, in institutional development plan with our computer science professors and EC professors, Dr. Narmada madam and Dr. Gautami Lata, Dr. Narendra, Dr. Ravi Kumar and Dr. Jagadish, Dr. Shivanag Reddy, all these senior faculties we have involved in development of the curriculum with the help of NIT Warangal Dean retired Professor N.S. Murthy, Professor N.V.S.N. Sharma now is also working, and Professor Somayajulu Garu and Professor the Kiran Kumar Garu. We have taken them into our advisory board and we have developed a curriculum which is apart from the regular university curriculum to boost up the placements and to build them real-time engineers to have the good coding techniques, programming techniques, data structures and OOPs and well-defined the language command on Java, Python and other latest the languages which are there in different courses like computer science and engineering, like computer science and AML and data science, and we have got the vernacular courses like this. And apart from this, since our college is located in the hub of the software companies, our faculty are having very good close nexus with the industry people with task and other MOEs. We have Cisco, we have the other Oracle and Center for Excellences. We have good number of industry experts involvement in the processing of the developing of the company specific training to the students, as well as we have started the finishing school concept where the students can have the complete day 1 to on completion of degree. They could able to cater the company needs in such a way that classroom to corporate world. So we are designing the student inbuilt techniques
to follow the theory to the lab techniques, skills. Our main motto is to follow the Prime Minister and Telangana government motto of Digital India, Skill India, and India Future Atmanirbhar Bharat and NEP 2020 as a value added courses apart from the regular curriculum. We used to train the students with all together in groups and conducting the hackathons and ideathons and Smart India. Our students have selected for Smart India Bangalore, and we got the awards recently in hackathons and the competitions. Honorable Minister for the Government of India Defence and Honorable Chief Minister of our Andhra Pradesh Revanth Reddy has given the awards to our students, and our college is agmark for one of the top women's engineering college in the country, and we bagged 3 consecutive gold medals in JNTUH in our college. That is the altogether record in the women's engineering college till today. This year, especially 2025, our chairman personally, he have taken lot of interest in preparing the students one to one and company to company. Top companies have visited our institution under priority, because our students are doing well in brand ambassadors as well in companies like Deloitte, companies Capgemini and TCS, and the companies like the Mahindra Eco. సో కెరియర్ ప్లస్. సో డాక్టర్ ఏ నర్మదా గారు ప్రిన్సిపల్ ఆఫ్ SWEC నుంచి ఉన్నారు. సో ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మ్యామ్. మ్యామ్, అసలు యూనిక్ థింగ్ ఏముంది? వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ ద సొసైటీ. సో వాట్స్ ద యూనిక్ థింగ్ ఇన్ SWEC అంటే ఏం చెప్తారు? మా దగ్గర స్టూడెంట్ సెంట్రిక్ లెర్నింగ్ యాక్టివిటీస్ ఉన్నాయి. హోలిస్టిక్ లెర్నింగ్ మేము ప్రాక్టీస్ చేయిస్తాం మా స్టూడెంట్స్తో. అదే కాకుండా మా స్టూడెంట్స్కి రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, ఫ్లిప్డ్ క్లాస్ రూమ్, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్, ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్, ఇవన్నిటి మీద ప్రాక్టీస్ చేయిస్తాము. దానివల్ల మా స్టూడెంట్స్ నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసి ప్రైజెస్ కూడా విన్ అయ్యారు. రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పాన్సర్ చేసిన స్మార్ట్ ఇండియా హ్యాకథాన్లో మా స్టూడెంట్స్ పర్ఫామ్ చేశారు. అగ్రికల్చరల్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ మీద వాళ్ళు ప్రాజెక్ట్ చేసేసి వాళ్ళకి ప్రైజ్ కూడా వచ్చింది. సో ఈ ఫ్లిప్డ్ క్లాస్ రూమ్ అంటే ఏంటి అసలు? దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఆన్లైన్ యాజ్ వెల్ యాజ్ వీడియో లెక్చరు, తర్వాత మీకు ప్రజెంటేషన్స్ అన్నీ అందులో షేర్ చేయొచ్చు. నాట్ ఓన్లీ దట్, బ్లెండెడ్ లెర్నింగ్ కూడా అది సపోర్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ క్లాస్ రూమ్. ఈ గూగుల్ క్లాస్ రూమ్లో ఏంటంటే మనం ప్రాజెక్ట్స్, పీపీటీస్, అసైన్మెంట్స్, దానిలో అసెస్మెంట్స్ అన్నీ అందులో చేయొచ్చు మనం. దట్ ఈస్ కాల్డ్ ఫ్లిప్డ్ క్లాస్ రూమ్. ఓకే, మిక్స్డ్ ప్రాక్టీస్ లెర్నింగ్ అన్నారు. సో వాట్ ఆర్ ద థింగ్స్ యూ ఎక్స్ప్లెయిన్? వాటన్నిటి గురించి అసలు ఏంటి, వాటి డీటెయిల్స్ కంప్లీట్గా చెప్తారా? ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ అనేది ఒకటి ఉంటుందండి మా దగ్గర ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్లో. ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ అంటే మేము థియరీలో కొన్ని కాన్సెప్ట్స్ చెప్తాము. ఆ కాన్సెప్ట్స్ మీద చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ చేయించేసి ల్యాబ్స్లో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ డయోడ్ క్యారెక్టరిస్టిక్స్, తర్వాత ఏఎంఎల్ రిలేటెడ్ కాన్సెప్ట్స్, డేటా సైన్స్ రిలేటెడ్ కాన్సెప్ట్స్, అవన్నీ కూడా పిల్లలకి ఇచ్చి స్టూడెంట్స్ని గైడ్ చేస్తాం. మా ఫ్యాకల్టీ, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ స్టూడెంట్స్ని గైడ్ చేస్తారు. దానివల్ల వాళ్ళు ప్రాక్టికల్గా మేము చెప్పిన కాన్సెప్ట్స్ నేర్చుకోగలుగుతున్నారు. దానివల్ల మాకు అకాడమిక్స్ కూడా రిజల్ట్స్ చాలా బాగున్నాయండి. 97% రిజల్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ అటానమస్ బ్యాచ్ MBA ప్రొడ్యూస్ అయింది విత్ 97%, అండ్ థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ రిజల్ట్స్ కూడా 97, 98. JNTU రిజల్ట్స్ కూడా మా పిల్లలు చాలా టాప్ చేస్తున్నారు. ఇంతకుముందు సార్ చెప్పినట్టు మేము 3 కాన్సిక్యూటివ్ ఇయర్స్లో మా స్టూడెంట్స్ 3 అకాడమిక్ గోల్డ్ మెడల్స్ గెలుచుకున్నారు. దట్ ఈస్ ఆల్ టైమ్ రికార్డ్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్. ఓకే. సో అసలు ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుంటే స్టూడెంట్స్కి క్లాస్ రూమ్ లెర్నింగ్తో పాటుగా వాళ్ళకి ఎక్స్ప్లోర్ చేయాల్సినవి చాలా ఉంటాయి. సో వాళ్ళకి అటువంటివి ఏమి ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏమి ఉన్నాయి ఈ కాలేజ్లో, SWECలో? ఇంటర్న్షిప్స్, ఫీల్డ్ విజిట్స్, తర్వాత మా స్టూడెంట్స్తో మేము ఏం చేస్తామంటే వాళ్ళకి డిఫరెంట్ కాన్సెప్ట్స్ చెప్పి ఎక్స్ట్రా కోకరిక్యులర్ యాక్టివిటీస్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాము. వాళ్ళ క్లోజ్గా మేము మానిటర్ చేసేసి వాళ్ళకి ఎందులో ఇంట్రెస్ట్ ఉంది కనుక్కొని డిఫరెంట్ క్లబ్స్ ఉంటాయి మాకు. ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ క్లబ్స్, ఆర్ట్స్ క్లబ్స్, లిటరరీ క్లబ్స్, టెక్నికల్ క్లబ్స్, ప్రతి డిపార్ట్మెంట్లో IEEE, తర్వాత ISTE, IETE ఇలాంటి క్లబ్స్ ఉంటాయి. వీటిల్లో వాళ్ళకి ఏది ఇంట్రెస్టో తెలుసుకొని అందులో పార్టిసిపేట్ చేసి అందులోంచి ఈవెంట్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేసేటట్టు చేస్తాం. దానివల్ల మా స్టూడెంట్స్ ఇంటర్నేషనల్గా పబ్లికేషన్స్ చేశారు. జర్నల్స్లో 200 అబోవ్
పబ్లికేషన్స్ ఉంటాయి ఎవ్రీ ఇయర్. సో ఫెసిలిటీస్ ఎలా ఉండబోతున్నాయని సార్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ డిసిప్లిన్ విషయానికి వస్తే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అట్ ప్రెసెంట్, చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తోంది. సో డిసిప్లిన్ పరంగా ఏ విధంగా ఉంటుంది SWUSA? మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే 40 acres గ్రీన్ క్యాంపస్ సిచ్యువేటెడ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ IT హబ్ అండ్ గుడ్ క్యాంపస్ హాస్టల్ ఉంది విత్ 1500 కెపాసిటీ, స్పేషియస్ లావిష్ రూమ్స్, వెంటిలేషన్ కూడా బాగుంటుంది, మెడికల్ ఫెసిలిటీ ఉంటుంది 24/7 అండ్ 24/7 CC కెమెరా సర్వేలెన్స్ ఉంటుంది. తర్వాత మీకు ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద సిటీ నుంచి మాకు ట్రాన్స్పోర్ట్ ఉంది, బస్సెస్ ఉన్నాయి, మా ఓన్ బస్సెస్. అండ్ వీ హ్యావ్ కొలాబరేటెడ్ విత్ ఇండస్ట్రీ ఓరియంటెడ్ ల్యాబ్స్ ఉన్నాయి మాకు, సిస్కో, ఆరికల్. ఈ ల్యాబ్స్లో మేమేం చేస్తామంటే సర్టిఫైడ్ కోర్సెస్ మా పిల్లల్ని ప్రతి సెమిస్టర్లో ఆ సబ్జెక్ట్స్ తీసుకొని మ్యాప్ చేస్తాం. ఆ పర్టికులర్ ఇండస్ట్రీ ఓరియంటెడ్ ల్యాబ్స్లో భాగంగా కొన్ని కోర్సెస్ మేము మా పిల్లలతో చేపిస్తాం. స్వయం, తర్వాత NPTEL, MOOCs, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పాన్సర్ GIIN, ఇవన్నిట్లో కొన్ని కోర్సెస్ ఉంటాయండి, వాల్యుబుల్ కోర్సెస్. ఆ కోర్సెస్కి మా అకాడమిక్ సబ్జెక్ట్స్ మేము మ్యాప్ చేసి మా పిల్లలతో గైడ్ చేపించి వాళ్ళకి మేము ఆ సర్టిఫైడ్ కోర్సెస్ చేసేలాగా మేము తయారు చేస్తాం. నాట్ ఓన్లీ దట్, డిసిప్లిన్ విషయం వస్తే కాలేజ్ టైమింగ్స్ 9 to 4 అండి. ఈ 4 లోపల మా స్టూడెంట్స్, క్లోజ్డ్ గేట్ ఉంటుంది, 4 లోపల మా స్టూడెంట్స్ వెళ్ళాలి అంటే డెఫినెట్గా మేము పంపిస్తాము. బట్ 3 లెవెల్ చెక్ ఉంటుందండి. గేట్ పాస్ అనేది ఒకటి ఉంటుంది. ఆ గేట్ పాస్లో క్లాస్ టీచరు, HOD, ప్రిన్సిపల్. క్లాస్ టీచర్ పేరెంట్తో మాట్లాడతారు, ఆర్ పేరెంట్ వస్తే సైన్ పెడతారు, దెన్ HOD, దెన్ ప్రిన్సిపల్. ఈ 3 లెవెల్ చెక్ అయ్యాకే గేట్ ఓపెన్ అవుతుందండి. డే స్కాలర్స్ అయినా హాస్టలర్స్ అయినా. వీ హ్యావ్ 3500+ స్టూడెంట్ స్ట్రెంత్. అందులో 1500 హాస్టలర్స్ ఉంటారు, మిగతా వాళ్ళు డే స్కాలర్స్ ఉంటారు. మా బస్సెస్ యూస్ చేసుకొని RTC ఫెసిలిటీ కూడా ఉందండి. సెంటర్ ఆఫ్ ద సిటీ కాబట్టి RTC బస్సెస్ కూడా ఉంటాయి, ఎందులో అయినా రావచ్చు. మా స్టూడెంట్స్ అంతా అకాడమికల్లీ బాగా పర్ఫామ్ చేస్తున్నారు. కరిక్యులర్, ఎక్స్ట్రా కరిక్యులర్, NCC, NSS ఈ యాక్టివిటీస్లో కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నారండి. కంపేర్ టు అదర్ కాలేజెస్, ఉమెన్స్ కాలేజ్ కాబట్టి వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. సో వాళ్ళ పేరెంట్స్ వైపు నుంచి కూడా వీ నీడ్ టు గివ్ దట్ స్ట్రెంగ్త్ అనమాట. సో దాని గురించి ఎటువంటి కేర్ తీసుకుంటారు? డెఫినెట్గా పేరెంటల్ కేర్ అనేది ఒకటి ఉంటుంది అండ్ సేఫ్టీ మెజర్స్ తీసుకుంటాము. అండ్ బస్ స్టాప్స్లో మాకు దాదాపు 35 బస్సెస్ ఉన్నాయండి ఆల్ ఓవర్ ద సిటీ. అందులో దాదాపు 20 to 30 స్టాప్స్ పర్ ఎవ్రీ బస్ ఉంటుంది. రిజిస్టర్ చేసేటప్పుడే పేరెంట్ ఫోన్ నెంబరు, స్టాప్ నెంబరు మా దగ్గర ఉంటుంది. ఆ స్టూడెంట్స్ని ఆ బస్ స్టాప్లోనే డ్రాప్ చేస్తాము. ఒకవేళ చేంజ్ ఉంటే పేరెంట్ పర్మిషన్ ఉంటే చేంజ్ చేస్తాము. అండ్ మాకు ఇక్కడ బయోమెట్రీ ఉంటుందండి. 9 to 4 కదా కాలేజ్ అవర్స్, 9కి బయోమెట్రీ ఇన్ వేయాలి, 4కి అవుట్ వేయాలి. సో అది JNTU మానిటర్డ్, ఆధార్ బేస్డ్ అండి కాలేజ్ లెవెల్. అది హాస్టల్ తీసుకుంటే హాస్టల్లో 5కి ఇన్ వేయాలి, మార్నింగ్ 9కి కాలేజ్కి వచ్చే ముందు అవుట్ వేయాలండి. ఇవన్నిటి వల్ల సేఫ్టీ చాలా ఉంటుందండి మా కాలేజ్లో. అండ్ నాట్ ఓన్లీ దట్, మా స్టూడెంట్స్ ఏంటంటే ఈ పర్టికులర్ క్లాస్ టైం టేబుల్లోనే ఇండస్ట్రీ స్పాన్సర్డ్ ల్యాబొరేటరీస్ ఉంటాయి. చుట్టూ ఇండస్ట్రీసే కాబట్టి ఇండస్ట్రీస్ అన్ని కలిపి కన్సార్టియంలా ఫామ్ అయ్యి ట్రైనర్స్ వస్తారు. అది మా స్టూడెంట్స్కి మేము మా ఎడ్యుకేషనే కాకుండా ట్రైనింగ్ కూడా ఇస్తాము త్రూ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఇన్ కొలాబరేషన్ విత్ ఇండస్ట్రీస్. సో అందులో భాగంగా ఏమవుతుందంటే ఫస్ట్ ఇయర్లో కమ్యూనికేషన్ స్కిల్స్, గ్రూప్ డెవలప్మెంట్ స్కిల్స్, టీమ్ వర్క్ గురించి ఉంటుంది. ఆ సబ్జెక్ట్స్ ఫస్ట్ ఇయర్లో చదువుతారు, అదేవిధంగా ప్రాక్టీస్ కూడా ఉంటుంది అది. ఆ తర్వాత సెకండ్ ఇయర్లో డేటా స్ట్రక్చర్స్, కోడింగ్ అల్గారిథమ్స్ వీటిల్లో ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి ట్రైన్ చేస్తారు. యాజ్ పార్ట్ ఆఫ్ బీటెక్ కరికులం మా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ కూడా వాళ్ళకి చెప్తారు. అండ్ థర్డ్ ఇయర్లో వచ్చేసరికి మేము చెప్పిన కాన్సెప్ట్స్ మీద క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ ఒకటి చేయిస్తామండి. మా ఓన్ సాఫ్ట్వేర్ ఉంటుంది, రీన్ ప్రిప్, అలాంటి వాటిల్లో మేము ఏం చేస్తామంటే వాళ్ళకి ప్రాజెక్ట్స్ ఇచ్చి చేయించి అసెస్మెంట్ చేయిస్తాం. చేసి వాళ్ళకి ఏమి కరెక్షన్స్ ఉన్నాయో వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇస్తాం. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ట్రైన్ అవి ఇండస్ట్రీ రెడీ అవుతారు. So our students are industry ready. Not only academically they are sound, we are making our students industry ready to suit industry requirements. That is our speciality. Right, యాక్చువల్గా అదే డిస్కస్ చేయబోతున్నాను. సో చాలా మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ బయట జాబ్లెస్గా ఉంటున్నారు. సో అదేదో కాలేజ్లోనే దాని రిలేటెడ్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఉంటే మేబీ వాళ్ళు ఇలా జాబ్లెస్గా ఉండకపోయి ఉండొచ్చు. సో దానికి రిలేటెడ్గా SWUC ఎటువంటి కేర్ తీసుకుంటోంది అండ్ కంపెనీస్ యొక్క వాళ్ళ టార్గెట్స్ ఒక రకంగా ఉంటున్నాయి అండ్ స్టూడెంట్స్ యొక్క నాలెడ్జ్ ఒక రకంగా ఉంటుంది. ఈ రెండింటిని బ్రిడ్జ్ గ్యాప్ ఎలా ఫిల్ చేస్తున్నారు? గ్యాప్ అనేది ఉంటుంది, ఏ కరికులం అయినా గ్యాప్ ఉంటుంది. ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్
needs are different, and curriculum wise, academically what we are providing to our students as part of industry oriented curriculum is different. Definitely gap ఉంటుంది. దానివల్ల మేము ఏం చేస్తామంటే ఇండస్ట్రీతో కొలాబరేట్ అయ్యి ఇండస్ట్రీ విజిట్స్, ఇంటర్న్షిప్స్, ఫీల్డ్ ప్రాజెక్ట్స్, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఇవన్నీ అడాప్ట్ చేసుకుంటాం కాబట్టి మా స్టూడెంట్స్ ఎప్పుడు ఇండస్ట్రీ రెడీగా ఉంటారు. అండ్ నాట్ ఓన్లీ దట్, ఇప్పుడు వాళ్ళకి జాబ్ ఇచ్చి పంపిస్తాము, జాబ్ ఇచ్చి పంపిస్తే ఆ జాబ్ పోతుంది రేపు. ఫర్ ఎగ్జాంపుల్ పోతే వాళ్ళకి వాళ్ళు ఓన్గా చేసుకోగలగాలి. వాట్ వీ డూ ఈస్ వీ విల్ నాట్ మేక్ దెమ్ జాబ్ రెడీ, వీ విల్ మేక్ దెమ్ career ready. We will support them with a good career. So that career development plan, that career supporting what all we provide at our college, ఆ career support వల్ల ఏమవుతుందంటే రేపు ఈ రోజు ఈ జాబ్ ఉంటుంది, రేపు 1 year అయిన కాలేజ్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఆ జాబ్ పోతే వాళ్ళకి వాళ్ళు తెచ్చుకోగలగాలి ఓన్గా. దట్ సపోర్ట్ వీ విల్ గివ్. That is why we call our system as holistic development. We provide them with a good career development. ఆటోమేటిక్గా జాబ్ వస్తుంది. సో మరి రిమైనింగ్ కాలేజెస్ లో మనం క్యాంపస్ ప్లేస్మెంట్స్ తీసుకొస్తూ ఉంటారు, బట్ ఆ కంపెనీస్ అనేవి అంత వర్తీగా ఉండవు. సో SWUC లో ఎటువంటి కంపెనీస్ వస్తాయి ప్లేస్మెంట్స్ కి? మాకు టాప్ MNCs వస్తాయండి. యాక్సెంచర్, కేప్జెమిని, టెక్ మహీంద్రా, ఓపెన్ టెక్స్ట్, ఆటోడెస్క్ ఇవన్నీ వస్తాయి. మీకు ఫస్ట్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్ 3-2 వరకు మేము ఇచ్చే ట్రైనింగ్ వల్ల వాళ్ళు ఆ కంపెనీస్ వచ్చేసి 3-2 to 4-1 ఈ టైంలో ప్లేస్మెంట్స్ అయిపోతాయండి. ఎవ్రీ ఇయర్ ప్లేస్మెంట్స్ అయిపోతాయి. అండ్ ఎవ్రీ ఇయర్ 90% అండ్ అబోవ్ కన్సిస్టెంట్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి మాకు. నాట్ ఓన్లీ దిస్ ఇయర్, కాలేజ్ పెట్టినప్పటి నుంచి 25 years ఇదే ప్రాక్టీస్. వీఆర్ సెలబ్రేటింగ్ సిల్వర్ జూబ్లీ ఆల్సో. అండ్ ఇదేంటంటే అమెజాన్ వచ్చింది, మైక్రోసాఫ్ట్ వచ్చింది, తర్వాత టెక్ మహీంద్రా వచ్చింది, యాక్సెంచర్ వచ్చింది. ఇవన్నీ టాప్ MNCs వచ్చి మా పిల్లల్ని ట్రైన్ చేసి తీసుకెళ్తున్నాయండి. సో వాళ్ళకి అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రైనింగ్ టైం వాళ్ళు స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు మా స్టూడెంట్స్కి సపరేట్గా, ఎందుకంటే వాళ్ళే వచ్చి ఇక్కడ మాకు ట్రైన్ చేస్తున్నారు కాబట్టి మా పిల్లలు బాగా పర్ఫామ్ చేస్తున్నారు. దానివల్ల వాళ్ళ కెరీర్లో బాగా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. సో చాలా స్ట్రాంగ్ అల్యూమిని ఉందండి మాకు. సో అందరూ ఒక చోటు నుంచి రారు, స్టూడెంట్స్ అందరూ కూడా డిఫరెంట్ రూరల్ ఏరియాస్ నుంచి వస్తూ ఉంటారు. వాళ్ళకి కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది. సో దాని రిలేటెడ్ గా ఎటువంటి ఫోకస్ చేస్తూ ఉంటుంది? కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల మాకు ప్రతి ఇయర్ బీటెక్ కరికులంలోనే కమ్యూనికేషన్ రిలేటెడ్ గ్రూప్ డిస్కషన్, యాక్టివిటీ అవర్స్ అని ఉంటాయి. అందులో స్టూడెంట్ క్లబ్స్ ఉంటాయి. ఆ స్టూడెంట్ క్లబ్స్ డిఫరెంట్ ఉంటాయండి. టెక్నికల్ క్లబ్స్, లిటరరీ క్లబ్స్, తర్వాత సోషల్ యాక్టివిటీ క్లబ్స్, NSS NCC యాక్టివిటీస్. వీటన్నిటి వల్ల మేము ఏం చేస్తామంటే మా స్టూడెంట్స్ని అందరితో కలిసిపోయేలా టీం వర్క్లా ఫామ్ చేసి డిఫరెంట్ ఏరియాస్లో వాళ్ళకి ఇష్టమైన ఏరియాస్లో వాళ్ళని ట్రైన్ చేస్తాం. ట్రైన్ చేయడం వల్ల వాళ్ళు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా గానీ బాగా పర్ఫామ్ చేస్తున్నారు ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్ నర్మదా గారు ఫర్ బీయింగ్ హియర్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది ఇవాల్టి కెరియర్ ప్లస్. మరొక కెరియర్ ప్లస్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.